హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? సో వీడియో వచ్చేసి గ్యాప్ వచ్చింది కదా. సో ఏదైతే మనం నిఫ్టీలో వెయిట్ చేసిన లెవెల్కి అయితే నిఫ్టీ వచ్చింది, కానీ ఎక్కడా కూడా ఏంటంటే బయర్ యాక్టివేట్ అయినట్లు కనిపించలేదు. సో పెండింగ్ ఆర్డర్స్ వల్ల ఇంట్రాడే బౌన్స్ని మనం ఊహించాం, అదైతే వచ్చింది. కానీ ఫర్దర్గా మార్కెట్ని ఎలా ఎవాల్యూట్ చేయాలి, ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం ఏంటి, సో స్టాక్ మార్కెట్లో నెత్తురుకోడు, మరి దీని పరిస్థితి ఏంటి, ఇత్యాది విషయాలు చూస్తూ అదానీ పోర్ట్స్ గురించి, ఐసిఐసిఐ బ్యాంక్ గురించి, సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. న్యూస్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన హెచ్ఎఫ్సిఎల్కి సంబంధించిన న్యూస్ అప్డేట్స్, సో వాటికి ఉన్న పాజిటివ్ థింగ్స్ ఏంటో చూద్దాం. రిలయన్స్ చార్ట్ స్టడీ చేద్దాం. హెచ్సిఎల్ టెక్నాలజీ యొక్క చార్ట్ స్టడీ చేస్తూ న్యూస్ కూడా చూద్దాం. సో ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ వీడియోని లైక్ వేసుకోండి. అలాగే కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను, ఎందుకంటే మీకు పనికొస్తుంది. మన ఛానల్ చూస్తూ ఉంటే కనుక మొన్న ఈ మధ్య జిఎస్టీ కలెక్షన్ సంబంధించిన రేటు తగ్గిస్తారు అన్నప్పుడు మనం ఆ ర్యాలీలో ఏంటంటే మన అబ్జర్వేషన్ చూడలేదు, వెయిట్ చేసి మంచి పని చేసాము. ఇలాంటివి మీకు పనికొస్తాయి, అందుకే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయించి సబ్స్క్రైబ్ చేయించండి, పనికొస్తుంది ఈ ఛానల్ అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. సో ఇప్పుడే మార్కెట్ క్లోజ్ అయింది. సో 24,500 దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది. కాబట్టి సో 24,500 పైన క్లోజ్ అయిందా కింద క్లోజ్ అయిందా ఆ కాన్సెప్ట్లోకి నేను వెళ్ళట్లేదు. అలాంటి కాన్సెప్ట్లోకి వెళ్తే ఉపయోగం ఏమి ఉండదు, మీ అందరికీ తెలిసిందే. మార్కెట్ ఎటు కావాలంటే అటు వెళ్తుంది, బేస్డ్ ఆన్ ది మ్యాక్రో డేటా. సో అయితే ఏంటంటే సో రీసెంట్గా గ్యాప్ వచ్చింది, సో ర్యాలీ వచ్చింది. జిఎస్టీ కలెక్షన్కి సంబంధించిన న్యూస్ అప్డేట్, అంటే జిఎస్టీ ట్యాక్స్ రేట్ కట్ చేస్తారు అనే న్యూస్ అప్డేట్స్తో మారుతి, టాటా మోటార్స్ వగైరా కంపెనీల్లో ర్యాలీ. సో అలాగే ఒక 2-3 డేస్ అలా బుల్ మెరుపుకల్లే. కానీ మనం ఎఫ్ఐఎస్ యొక్క ఆరిజిన్ కిందకుంది కాబట్టి అక్కడ దాకా వెయిట్ చేద్దాము. సో 24,750 దాకా వెయిట్ చేద్దామని చెప్పి అన్నాం. 24,750కి వెయిట్ చేసినా కూడా చూడండి, నేను ఏదైతే మాట్లాడానో ఇవన్నీ కూడా ఏంటంటే అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ సప్లై డిమాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేస్తారని చెప్పేసి, సో మిమ్మల్ని కూడా ఏంటంటే అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేయమని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో మీరు చూసే ఉంటారు మన టెలిగ్రామ్ గ్రూప్లో. సో వెయిట్ చేయండి, వెయిటింగ్ ఈజ్ రిక్వైర్డ్ అని, అంటే హైలో ఉన్నప్పుడే సో వెయిట్ చేయమని చెప్పాను 24,750 బిలో. సో 24,750కి వచ్చినప్పుడు ఫర్దర్గా డౌన్ సైడ్ వెయిట్ చేయమని చెప్పాను, ఎందుకంటే బైర్ యాక్టివేట్ అనేది అవ్వలేదు. సో కాబట్టి సో వెయిట్ చేయమని చెప్పాము. అయితే సో ఈరోజు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో బౌన్స్ని ఎక్స్పెక్ట్ చేసాం. సో 24,497, 24,460 స్పాట్ దగ్గర నుంచి ఇంట్రాడేలో 100 to 150 పాయింట్స్ బౌన్స్ వస్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వేషన్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా కాన్సెప్ట్ లెర్నింగ్సే. సో అయితే ఇంట్రాడేలో ఏం జరిగింది, మనం అనుకున్న నెంబర్ రాలేదు. 24,507 దగ్గర నుంచే సో మనకి ఇంట్రాడే బౌన్స్ వచ్చింది. అంటే అదంతా కూడా పెండింగ్ ఆర్డర్స్ జోనే కదా, మనం ఏదైతే మార్క్ చేసామో అదంతా కూడా పెండింగ్ ఆర్డర్స్ జోనే. సో మీరు చూడొచ్చు ఇంట్రాడేలో ఏంటంటే 100 to 150 పాయింట్స్ బౌన్స్ అనేది సో వచ్చింది. కొంచెం కిందకి డిప్ అయి ఉంటే సో ఆ 150 పాయింట్స్ని కళ్ళతో మనం చూసేవాళ్ళం కదా, సో అంటే అబ్జర్వేషన్ చేసేవాళ్ళం. కానీ ఏంటంటే సో మనకు అనుకున్న ఒక 10 పాయింట్లు టచ్ అవ్వకుండానే ఇంట్రాడే బౌన్స్ అయితే వచ్చింది. కానీ పొజిషనల్గా బైర్ యాక్టివేట్ అయ్యాడా అంటే అవ్వలేదనే చెప్పాలి. ఎక్కడ ఏ కోసైనా కూడా ఏంటంటే బైర్ యాక్టివేట్ అయినట్లు కనిపించలేదు. కాబట్టి ఏంటంటే ఫర్దర్గా కూడా వెయిటింగ్ అనేది రిక్వైర్డ్. సో దానికి సంబంధించిన అప్డేట్ని కూడా నేను మీ అందరికీ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. సో 3:20కి పోస్ట్ చేశాను, మీరు చూసారో లేదో ఇది కూడా పోస్ట్ చేశాను, వెయిట్ చేయడం తప్పదు అని. సో మరి ఫర్దర్గా కిందకి వెళ్ళచ్చు కదా, మార్కెట్ కింద పడుతుంది కదా అని అంటే చూడండి, ఫర్దర్గా కిందకి వెళ్ళచ్చు కదా అని చెప్పి ట్రావెల్ చేయాలి అని అంటే ఒక అడ్డంకి ఉంది. సో ఏంటది అని అంటే చూడండి, ఇక్కడ ప్రస్తుతానికైతే బయర్ యాక్టివేట్ అవ్వలేదు, ఎప్పుడైనా అవుతాడో లేదో అది మనం ఇప్పుడు చెప్పలేం కదా, అది రన్నింగ్లో చూడాలి. కానీ అడ్డంకి ఉంటే ఏంటంటే ఇక్కడ షార్ట్ కవరింగ్ ఏరియాలోకి వెళ్తుంది బ్యాంక్ నిఫ్టీ. 53,621, 53,454 ఇది షార్ట్ కవరింగ్ ఏరియా. సో చూడండి, లాజిక్ చూపిస్తాను చూడండి, ఇక్కడ డ్రాప్ ఉందా, సో ఇక్కడ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఉందా, దాని తర్వాత ఇక్కడ గ్యాప్ ఉంది కదా. ఇలా గ్యాప్ ఉంది అని అంటే ఈ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా దగ్గరగా అక్కడ నుంచి ఆ గ్రీన్ క్యాండిల్ యొక్క లో దాకా బయర్స్ ఉన్నట్లు, ఆ పెండింగ్ ఆర్డర్స్ ఉన్నట్లు. సో అవేంటంటే
మార్కెట్ తర్వాత ర్యాలీ అయిపోయింది కానీ ఆ ఏరియాకి రాలేదు కాబట్టి అవి పెండింగ్లో ఉంటాయి. హైయెస్ట్ బై ఆర్డర్స్ ఉన్న ఏరియా ఏంటి అని అంటే సో 53,621, 53,454 పైనుంచి సెల్ చేసుకుంటా అంటే ఇన్స్టిట్యూషన్స్ నరుకుతూ వస్తున్నారు కాబట్టి సో షార్ట్ కవరింగ్ చేసే పాజిబిలిటీ ఉన్న ఏరియా, వాళ్ళు షార్ట్ కవరింగ్ చేసే పాజిబిలిటీ ఉన్న ఏరియాలో ఉన్నప్పుడు ఏంటంటే మీరు డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెల్ కొట్టారనుకోండి ఇప్పుడు వచ్చి సో ఆ షార్ట్ కవరింగ్ బలవుతారు. అందువల్ల ఏంటంటే ఫర్దర్గా కూడా ఏంటంటే వెయిటింగ్ రిక్వైర్డ్ అని చెప్పి చెప్తాను. సో ఈ బ్యాంక్ నిఫ్టీలో ఈ షార్ట్ కవరింగ్ ఏరియా వల్ల నిఫ్టీలో కూడా ఏంటంటే సో మనకి షార్ట్ కవరింగ్ రావచ్చు అదనమాట. సో మన మార్కెట్ పైకి వెళ్ళడానికి బయర్ యాక్టివేట్ అవుతాడేమో అనుకున్నాం కానీ అవ్వలేదు. యాక్టివేట్ అయి ఉంటే మీకు మెసేజ్ ద్వారా చెప్పుండేవాడిని. యాక్టివేట్ అవ్వలేదు స్టిల్ కాబట్టి ఏంటంటే అది కూడా మీకు మెసేజ్ ద్వారా కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్పించే ప్రయత్నమే చేశాను. మరి ఫర్దర్గా మార్కెట్ యొక్క థింగ్ ఏంటి అని అంటే ఫర్దర్గా ఏంటంటే వెయిట్ చేయక తప్పదు అనేది చెప్తానమాట. అర్థమవుతుందా? సో డౌన్ సైడ్కి మీరు వెళ్ళాలన్నా షార్ట్ కవరింగ్ జోన్లో ఉంది, బ్యాంక్ నిఫ్టీ దగ్గరలో ఉంది. సో మనం చెప్పిన థింగ్ కాబట్టి ఏంటంటే ఇరక్కపోతారు. కాబట్టి మీరు ఎటు పోయినా ఇబ్బందే అనమాట. సో నేనేమంటానంటే రన్నింగ్లో చూసుకుంటా మనం ఏదైనా రన్నింగ్లో బయర్ యాక్టివేట్ అవుతాడేమో చూసుకుంటాం, లేకపోతే చూస్తూ ఉంటామే ప్రస్తుతానికి అని చెప్పి చెప్తాను. ఎందుకు ఎలా పడుతుంది? జిఎస్టీ సంబంధించిన ట్యాక్స్ రేటు కట్ చేస్తామన్నా కూడా మార్కెట్కి ఊతం రాలేదు అని అంటే సో ఎంత కాదన్నా కూడా ట్రంప్ వేస్తున్న టారిఫ్ అనేవి అవి బాగా మన ఎక్స్పోర్ట్స్ని ఇంపాక్ట్ చేస్తాయి. సో టెంపరీగా బాగా లాంగ్ టర్మ్ ఆశించే వాళ్ళకి ఏంటంటే అలాంటి సెక్టర్స్లో స్టాక్స్లో బాగా కరెక్షన్ వస్తే ఆపర్చునిటీగానే కనిపిస్తాయి. లాంగ్ టర్మ్ అంటే 6 to 10 years నా పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ నియర్ బై మనకి మార్కెట్లో ఇంపాక్ట్ ఉంటాయి కాబట్టి స్టాక్ మార్కెట్ కూడా దానికే చెడుగా రియాక్ట్ అవుతుంది. మనం కొన్నాళ్ళు నెత్తురుకూడు తప్పదు అని చెప్పి చెప్తాను. కానీ ఇట్లాంటివి మంచి మంచి స్టాక్స్ని పూల్ చేసుకోవడానికి కలెక్ట్ చేసుకోవడానికి ఆపర్చునిటీగానే నేను చూస్తాను అని చెప్పి చెప్తాను. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి వెయిటింగ్ రిక్వైర్డ్ అనేది చెప్తాను. వెయిట్ చేసి వెయిట్ అంతా పెరిగిపోయింది కదా గురువు గారు అంటే అవును, కానీ వెయిటింగ్ రిక్వైర్డ్ కాదు. మీ ఇష్టం, నేను ఎగబడతాను మార్కెట్ని చూస్తాను అని అంటే మీ ఇష్టం అది. సో అదనమాట. చూడండి ఆ గ్యాప్ అప్ అప్పుడు ఎగబడితే ఏమయ్యేది, ఈ పాటికి తూట్లు పడేవి అకౌంట్కి కదా. సో బయర్ యాక్టివేట్ అయ్యాడా, పోనీ ఈ ఏరియాకి వస్తే బయర్ యాక్టివేట్ అయితే చూద్దాం అనుకున్నాం, కానీ ఈ ఏరియాకి వచ్చింది బయర్ యాక్టివేట్ అయ్యాడంటే ఆ కైండ్ ఆఫ్ బయింగ్ అనేది లేదు అక్కడ మార్కెట్లో ప్రస్తుతానికి. యాక్టివేట్ అవుతాడా అంటే అది చెప్పలేము, అది రన్నింగ్లో చూడాలి కదా. ఇవాళ వరకు అయితే అవ్వలేదు. సో ఆ పెండింగ్ ఆర్డర్సే క్లీన్ అయ్యాయి, షార్ట్ కవరింగ్గానే వాడారు తప్ప ఇంట్రాడేకి దాన్ని మార్కెట్ని టర్న్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఉద్దేశం అయితే ప్రస్తుతానికి కనిపించలేదు. సో ఏ మూమెంట్ అయినా రావచ్చు, ఇంకేదన్నా పాజిటివ్ థింగ్స్ వల్ల కానీ వాళ్ళకి ఏదన్నా నచ్చి కానీ ఎఫ్ఐఎస్కి రావచ్చు, కానీ అది వచ్చేటప్పుడు క్యాండిల్లో చూసి అబ్జర్వ్ చేయడమే తప్ప ఇప్పుడు ముందుగా ఇమాజిన్ చేస్తే ఇబ్బంది పడతారు. అదనమాట కదా. ఫర్దర్గా నేను ఇచ్చే అవుట్లైన్ ఏంటంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని సో వెయిటింగ్ మోడ్లో చూడటమే కరెక్ట్ అని చెప్పి అంటాను. సో మీరు ఇంకేదన్నా పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటున్నారా, మీరు ఇంకేదైనా అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని చూస్తున్నారా అంటే ఒకవేళ మీకు వ్యూస్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. చూడండి ఫ్రెండ్స్, సో ఈ మార్కెట్ కరెక్షన్లో ఈటీఎఫ్లు అలాగే మంచి మంచి స్టాక్స్లో ఏంటంటే మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి సరైన సమయంగా చెప్తాను. మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ అట్లాంటివి ఏంటంటే ఈ కరెక్షన్లో ఏంటంటే దొరికే అవకాశాలు ఉంటాయి కాబట్టి అబ్జర్వేషన్ని చూడండి అంటాను. మీలో ఎవరికైనా డీమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే సో ఇక్కడ మనం ఏంజల్ జెరోదా లింక్స్ ఇచ్చాను. రెండు కూడా పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఏంటంటే రెండు కూడా మంచి బ్రోకర్స్ అనమాట, బ్రాండెడ్. సో యాప్ ఇంటర్ఫేస్ అంతా కూడా మీకు నచ్చుతుంది, బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయండి, మీకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది. మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటే కనుక మీకు ఇన్ఫామ్ చేస్తానని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే హెచ్ఎఫ్సిఎల్ సబ్సిడరీ సో వాళ్ళు 101.82 crores ఆర్డర్ వచ్చిందంట ఇండియన్ ఆర్మీ నుంచి. అది హెచ్ఎఫ్సిఎల్ సబ్సిడీ కాబట్టి హెచ్ఎఫ్సిఎల్కి పాజిటివ్ అప్డేటే కదా. సో అదనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మార్కెట్లో ఇమీడియట్గా ర్యాలీ అవ్వాలని కోరుకోవద్దు. సో న్యూస్ అప్డేట్కి తగ్గట్టుగా స్టాక్ మార్కెట్ రియాక్ట్ అయితే అందరూ సంపాదిస్తారు. న్యూస్ అప్డేట్ మనం తెలుసుకున్నాము అంటే సోషల్ మీడియా ద్వారా మనమే లాస్ట్ పర్సన్ ఆ న్యూస్ తెలుసుకున్న వాళ్ళలో. అందువల్ల అది గుర్తుపెట్టుకోండి. చూడండి, అలాగే న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్న స్టాకే ఇది. సో వాళ్ళు 73.12 crores ఆర్డర్ వచ్చిందంట, స్కానింగ్ అండ్ డిజిటైజేషన్ ఆర్డర్ అంట. సో మంచి ఆర్డర్ అనమాట. ఎగ్జిక్యూషన్ టైం లైన్ అనేది 2 years. సో ఆర్డర్ టైపు టర్కీ బేసిస్. ఓకేనా. న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ స్మాల్ క్యాప్ కంపెనీయే కాబట్టి ఇది ఆర్డర్ అనేది మంచి పెద్ద ఆర్డర్ అంటాను.
గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న స్టాక్స్ ఐటీ స్టాక్స్లో మనం న్యూజన్ సాఫ్ట్వేర్ని మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. సో చూడండి వీడియోలో చెప్పేని నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, అందువల్ల మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్స్ తీసుకోండి. చూడండి అలాగే హెచ్సిఎల్ టెక్ పార్ట్నర్స్ విత్ థాట్ మెషిన్. సో ఎందుకనంటే ఏఐకి సంబంధించిన బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి అనమాట. ఇది హెచ్సిఎల్ ఇలా కొలాబరేట్ అవ్వడం అనేది హెచ్సిఎల్కి బెనిఫిటే, పాజిటివ్ న్యూస్ అప్డేట్గానే చెప్తాను. కానీ హెచ్సిఎల్ ఎందుకు పడిపోయింది అని చూడొద్దు, అది నిఫ్టీ వల్ల. అలాగే 2 days అలా ఐటీలో వచ్చిన ర్యాలీకి టెంపరీ బ్రేక్ అని అనుకోవచ్చు అనమాట. అలాగే జెఫ్రీస్ వాళ్ళు ఐసిఐసి బ్యాంక్ గురించి చెప్తున్నారు. ఏంటంటే టార్గెట్గా 1760 చెప్తా, ఏంటంటే బై అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఓవరాల్గా వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఆ పాయింట్స్ చూడండి అని చెప్పి చెప్తానమాట. సో అది కదా. చూడండి అలాగే అదానీ పోర్ట్స్కి సంబంధించి బై అని చెప్పి మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు 1700 టార్గెట్ ఇస్తున్నారు. సో ఎందుకనంటే ఫాస్ట్ గ్రోయింగ్ అండ్ క్యాపిటల్ ఎఫిషియెంట్ గ్రోత్ ఇంజిన్ అని చెప్పి చెప్తున్నారు. సో అలాగే లాజిస్టిక్స్ బిజినెస్ గ్రోయింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. సో పోర్ట్స్లో లీడర్షిప్, అదానీ పోర్ట్స్ మీకు తెలుసు కదా, అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నిట్లో కూడా మనకి స్టాండర్డ్ అండ్ స్టడీ బిజినెస్ ఏంటంటే అదానీ పోర్ట్స్. ఇంకొకళ్ళు రీప్లేస్ చేసే బిజినెస్ కాదు అంత ఈజీగా. సో అందుకనే ఎప్పుడు కూడా మన ఫోకస్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో అదానీ పోర్ట్స్ని ఎప్పుడు కూడా కన్నేసి ఉంచడం అనేది మంచిది అని చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది గతంలో కూడా. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా చూసే ముందు సో రిలయన్స్ చూద్దాం. సో వీడియోని ఒకసారి ఎవరైనా లైక్ చేయడం మర్చిపోతే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి, తప్పనిసరిగా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి సార్, రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్టిల్ బయర్ అయితే యాక్టివేట్ అవ్వలేదు. సో షార్ట్ కవరింగ్ ర్యాలీగానే చూస్తున్నాను రిలయన్స్లో కూడా. సో మరి ఫర్దర్గా మార్కెట్లో ఏదైనా బయర్ యాక్టివేట్ అయ్యాడని మనకు డౌట్ వచ్చినప్పుడు, అక్కడ కనిపించినప్పుడు మనం రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ చార్ట్స్ని కూడా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి, టీసీఎస్ ఇట్లాంటి హెవీ వెయిటెడ్ స్టాక్స్ని కూడా మనం అబ్జర్వ్ చేసి కన్ఫర్మేషన్ చూసుకోవాలి నిఫ్టీలో బయర్ యాక్టివేటెడ్ అని మనకు అనిపించినప్పుడు. అదనమాట కదా. సో ప్రస్తుతానికి అయితే కనుక షార్ట్ కవరింగ్ వచ్చింది ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అదనమాట ప్రస్తుతానికి అయితే ఫ్రెష్ బయింగ్ అనేది ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో అదనమాట. అలాగే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. సో షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 53,621, 53,654, 53,454. చూడండి చాలా పెద్ద గ్యాప్ ఇది. సో అలాగే ఏంటంటే కాబట్టి జాగ్రత్త, ఏరియాలో టెంపరీ బౌన్స్ ఇస్తుంది. కాబట్టి ఏదైనా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో బౌన్స్ అబ్జర్వ్ చేయాలనే వాళ్ళు అబ్జర్వ్ చేయొచ్చు, మీరు కళ్ళతో చూడొచ్చు అనమాట. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వరకు మాత్రమే చూడొచ్చు అని చెప్పి చెప్తాను. ఏదైనా మార్కెట్ టెంపరీగా ఏరియా నుంచి టెంపరీ బౌన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, అదనమాట కదా. సో అది ఫ్రెండ్స్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ప్రొఫెషనల్గా వెయిట్ చేయటం అనేది కరెక్ట్ అనేది నా ఒపీనియన్ ఇలాంటి మార్కెట్లో అది. సో కాబట్టి ఫర్దర్గా ఏంటంటే మనం రేపటి వీడియోలో కలుద్దాం. సో అందాక సెలవు. మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్, గుడ్ డే.